హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన విడుదల ముచ్చట సాయంత్రం కాగానే పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఏదో ఒక స్నాక్ తినాలని ఇష్టపడుతూ ఉంటారు. పెద్దలకైతే టీ టైంకి స్నాక్ కావాలి అని అనుకుంటారు. అలాగే పిల్లలు కూడా క్రంచీగా క్రిస్పీగా ఏదో ఒక స్నాక్ చేసి పెడితే బాగుండు మమ్మీ అనేసి కూడా అడుగుతుంటారు. అలాంటప్పుడు ఇలా ఈ మసాలా వడ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో దొరికే మసాలా వడ మరి చేసేద్దామా? మసాలా వడ కోసం నేనైతే ఇక్కడ శనగపప్పు తీసుకున్నాను, ఒక కప్పు నిండా. కొలత ప్రకారంగా అయితే ఒక పావు కేజీ వరకు శనగపప్పు తీసుకున్నాను. శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి ఒక 2 గంటలు అయితే నానపెట్టాను. చక్కగా నానిపోయింది. 2 గంటల తర్వాత చూసారా ఎంత బాగా నానిందో. ఇంకా కాస్త ఒక గుప్పడైతే నేను ఇక్కడ తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకుంటున్నాను. ముందు తెలుస్తుంది ఎందుకు పక్కకు పెట్టాను. ఇంకా మిగతా శనగపప్పు అంతా కూడా స్ట్రెయినర్లో ఇలా వేసేసుకొని ఆ నీళ్ళంతా వడగట్టుకోవాలి. ఒక్క 5 నిమిషాలు అలా పెట్టేసామంటే నీళ్ళన్నీ కూడా ఎగ్గిపోతాయి. చక్కగా మనకి శనగపప్పు రెడీగా ఉంటుంది మిక్సీలో వేయటానికి. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని చక్కగా కొద్దిగా ఇలా శనగపప్పు వేస్తూ చక్కగా బరకగా పట్టేసుకోవాలి. ఇందులో వాటర్ అసలు యాడ్ చేయొద్దు. ఈ తడిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది, గ్రైండ్ అవుతుంది. చక్కగా ఇలా కాస్త బరకగా చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. సో అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం కూడా. సో ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి ఈ మిశ్రమం అంతా తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి గుప్పడు శనగపప్పు, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి వడలు మనము మంచిగా ఫ్రై చేస్తాం కదా, మంచిగా టేస్ట్ వస్తాయి. తినేటప్పుడు క్రంచినెస్ తగులుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా చిన్నగా కట్ చేసి వేసాను. అలాగే పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా మంచిగా చిన్న సైజులో అయితే కట్ చేసి వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఒక స్పూన్ సగము సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. మీ దగ్గర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకపోతే అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, లేదా ఎల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు కొద్దిగా తడిగా అయినట్టు అనిపిస్తే ఈ పప్పు మిశ్రమము ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే కరెక్ట్గా ఇలా లడ్డు అయితే ఫామ్ అవుతుంది. సో మంచిగా వడ అయితే టెక్స్చర్ వచ్చేసింది కాబట్టి నేను ఇందులో ఏ మాత్రం పిండి అంటే శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేయట్లేదు. సో మీకు ఇలా రాలేదు అంటే అప్పుడు మీరు బియ్యం పిండి యాడ్ చేసుకోండి, మంచి క్రిస్పీగా అయితే వస్తాయి వడలు. సో అంతా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ పైన గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసాను. చక్కగా వేడవుతుంది. ఇప్పుడు వేడైన నూనెలో కాస్త చెయ్యిని వాటర్లో తడుపుకుంటూ ఇలా ఒక బాల్ లాగా చేసుకున్న తర్వాత ఒక థంబ్ ఫింగర్ తోటి బ్రొటన వేల్ తోటి ప్రెస్ చేసామంటే చక్కగా వడ అయితే షేప్లో వచ్చేస్తుంది. లేదు మాకు ఒక చేతితోటి రావట్లేదు అంటే ఇలా 2 చేతుల సాయంతో తడిగా వాటర్ అయితే తడిగా చేసుకుంటూ ఇలా రౌండ్గా ఒక బాల్ చేసుకొని తర్వాత కాస్త ప్రెస్ చేస్తే మరీ సన్నగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు. లావుగా చేస్తే ఉడకవన్నమాట. మరీ సన్నగా చేస్తే అంత టేస్ట్ బాగుండవు ఈ వడలు. సో ఇలా మీడియంగా ఉండేటట్టు ప్రెస్ చేసుకుంటూ మంచిగా తడి చేతులు చేసుకుంటూ ఇలా ఆయిల్లోకి వదిలేయడమే. సో చాలా ఈజీగా మసాలా వడలు అచ్చంగా బండి పైన అంటే స్ట్రీట్ స్టైల్లో అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అన్నీ కూడా వీలైనన్ని అంటే ఆయిల్లో పట్టినన్ని కూడా వడలు ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసేయడమే. సో నేను ఇక్కడ నాకైతే అలవాటు అనమాట 1 హ్యాండ్తో చేయడము, కానీ మీకు ఇక్కడ రాని వాళ్ళ కోసం 2 హ్యాండ్స్ తోటి కూడా చెయ్యొచ్చు అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా మనకి చేతులకి రావట్లేదు అంటే కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే తడి క్లాత్ తీసుకొని కానీ దానిపైన కూడా ప్రెస్ చేసి ఇలా కూడా వేయొచ్చు. సో అన్నీ కూడా నేను ఇలా వేసేసి ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో మంట పెట్టేసామంటే అస్సలు లోపట ఉడకవు.
కలర్ వచ్చేస్తుంది కానీ లోపట ఉడకవన్నమాట. అందుకే వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి కాల్చుతూ ఉండాలి. అక్కడ ఇక్కడ తిప్పుతూ మంచిగా టెక్స్చర్ అండ్ కలర్ వచ్చే వరకు ఇలా కాలుస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కొంచెం స్ట్రైనర్ తోటి ట్యాప్ చేసామంటే సౌండ్ కూడా వస్తుంది. మనకి ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది. సో ఇంకా అన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యాయి కాబట్టి నేను ఇంకా స్ట్రైనర్‌లోకి తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత మంచి కలరు, రంగు, రుచి అన్నమాట. తింటే కూడా అంతే బాగుంటాయి ఈ మసాలా వడలు. పప్పు మసాలా వడలు చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. సాయంత్రం అవ్వగానే స్ట్రీట్ స్టైల్‌లో అంటే బండి దగ్గర వెళ్ళినప్పుడు ఇలాంటి ఘుమఘుమలు వచ్చేస్తే ఇంకా ఆగుతామా? అస్సలు ఆగం కదా! వెంటనే వెళ్ళి తింటూ ఉంటాము. సో అన్నీ కూడా చక్కగా కాల్చుకుంటూ ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగున్నాయో మన మసాలా వడలు. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుందాం పైనుంచి చల్లడానికి. బండి పైన ఇలాగే చల్లి ఇస్తుంటారు పైనుంచి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒక్క పావు స్పూను జీలకర్ర పొడి, ఒక్క పావు స్పూను సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక్క స్పూను ధనియాల పొడి తీసుకొని అన్నీ కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని వడల పైన వేస్తూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు. ధనియాల పొడి మీకు మనం పప్పులో మిశ్రమంలో కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా పైన పైన కూడా జల్లొచ్చు. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇలా జల్లితే. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి ఇలా పైనుంచి వేసుకుంటే చాలా అంటే చాలా తినేటప్పుడు చాలామంది ఉల్లిపాయలు పెట్టుకొని తింటూ ఉంటారు కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే మనకి పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాము అంటే టమాటో కెచప్ ఉండాల్సిందే. ఇంకా పెద్దవాళ్ళకి కావాలంటే చట్నీ కూడా చేసి సర్వ్ చేయొచ్చు. కానీ నాకైతే ఇలాగే అంటే మా ఇంట్లో అయితే ఇలా టమాటో కెచప్ ఉంటే చాలన్నమాట, ఈజీగా తినేస్తాము. సో చాలా డెలిషియస్గా క్రిస్పీగా, ఎంత బాగా క్రిస్పీగా ఎంత క్రంచీగా అంటే మీరు చూస్తేనే అర్థమైపోతుంది. సో మంచి మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినటమే ఆలస్యము. ఇంకా టేస్ట్ చేసేద్దామా మరి. చూసారా ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోలకి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రెసిపీస్ కూడా చెక్అవుట్ చేసేయండి. సో సూపర్ సేబీ ఊపర్ ఉన్నాయి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.